11 టీవీ న్యూస్ నేను ప్రియాంక డీటెయిల్స్ చూస్తే గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చొరవతో రామవరప్పాడు ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఎన్నో ఏళ్లుగా కబ్జాలకు గురై నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాన్ని సర్వీస్ రోడ్డుగా మార్చి రామవరప్పాడు ప్రజల ట్రాఫిక్ సమస్యను తీర్చడానికి చర్యలు చేపట్టారు. ఆ ప్రాంత ప్రజలు ట్రాఫిక్ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా స్థానిక నాయకులతో మాట్లాడి సర్వీస్ రోడ్డు పనులను వేగవంతం చేశారు. సర్వీస్ రోడ్డు పనులు మొదలవడంతో స్థానిక ప్రజలు వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కొల్ల ఆనంద్, నబిగాని కొండయ్య, అద్దేపల్లి సామ్రాజ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు పద్మ, మాది రామవరప్పాడు. మేము పుట్టి పెరిగింది ఇక్కడే. మా తాతలు, మా ముత్తాతలు, మా నాన్నగారి తరం 3 తరాలు అయిపోయినాయమ్మ. ఇది 4వ తరం మాది. మా పిల్లలకు ఉపయోగపడేటట్టు ఈ రోడ్డు వేస్తున్నట్టు యార్లగడ్డ వెంకట్రావు గారికి నమస్కారం. ఆయన తెలియజేసుకున్నా. మా గ్రామంలో ఉన్న పెద్దలు, ఇక్కడ స్థానికులు అందరూ కలిపి కూడుకొని ఈ కార్యక్రమం చేస్తున్నందుకు వాళ్ళకి ఉదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాము. కాకపోతే ఏంటంటే అనేది దీనివల్ల ఎలిగేషన్ ఎక్కువైపోయింది. చేసేవాళ్ళని కూడా ఒక కాపురం కూడబడుతుందంటే అంటే చూస్తున్నారు, కానీ దానికి పోనీ మన వల్ల మేము పడే ఇబ్బంది ఏంటన్నది సఫర్ అవుతుంది ఇక్కడ జనాలు. మేము ఇప్పుడు ఇది ఇంత క్రితం చిన్న వంతు ఉంది, దానివల్ల చాలా సఫర్ అయ్యాం. ఇంత క్రితం ప్రభుత్వంలో పెద్ద వంతులు వేశారు, మాకు కొద్దిగా మేలు జరిగింది, జరగలేదని మేము అదన్నది జరిగింది. తర్వాత ఇప్పుడు ఏంటంటే మాకు 2 రైల్ రేట్లు ఉంటాయి. మేము పొద్దున పూట స్కూల్ పిల్లలు తీసుకొని వచ్చేటప్పుడు మాకు 7-8 స్కూల్ టైం మీకు తెలిసింది అదందరికీ. ఆ టైంలో వచ్చేటప్పుడు 20 నిమిషాలు 10 నిమిషాలు అది అక్కడ పోతుంది. దానికి మేమేం చేసేదేం లేదు, అది గవర్నమెంట్కి సంబంధించింది. మాకు ఇష్టపడే మేము అక్కడ ఉన్నాం. అక్కడి నుండి ఇటు మేము వచ్చేసరికి ఇక్కడ నుండి ఎనికేపాడు వెళ్ళి ఇటు నుండి పావు గంట, అటు నుండి పావు గంట, అరగంట టైం మాకు వేస్ట్ అయిపోతుంది. మేము అలా ఏదో మా బాధలు నుంచి తప్పదు కాబట్టి గ్రామంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకో ఊరు వెళ్ళి బతకాలన్నా మా వల్ల అవదు. కాకపోతే అలా సర్దుకొని మేము కూడా కాలానికి తగ్గట్టుగా సర్దుకొని వెళ్ళిపోతున్నాం. ఇదేమవుతుందంటే ఇప్పుడు ఇది అన్నది మాకు అనేది చాలా ఉపయోగకరం. 1 లక్ష రూపాయలు ఇచ్చినా, 1 కోటి రూపాయలు ఇచ్చినా, 10 రోజులో 20 రోజులో మనం వాడుకుంటాము. మన సమస్య తీరిపోతే తర్వాత అనేది మనం మర్చిపోతాం. ఇది అనేది ఏంటంటే 4 తరాలకి ఉపయోగకరం కాబట్టి దీని గురించి అనేది మాకు చేతనైన సహాయం అంటే రూపాయి సాయం మేము చేయలేకపోవచ్చు, కనీసం మాట సాయం అన్నా మేము ఉన్నాము, మేము చేయగలము, మాకు చేతనైన పని మేము చేయగలం. అంతేగాని దీనివల్ల ఇలా మాట్లాడామంటే ఇంకో ఉన్న వాళ్ళకు కూడా కోపాలు వస్తాయి. కానీ మేము ఎవరికీ ఎగ్నిస్ట్ కాదు. ఏంటంటే మా ఇబ్బంది అనేది ఇప్పుడు రోడ్డు మీద ఇక్కడ ఏదో ఉంటారు, ఒక 10,000-12,000 అపార్ట్మెంట్ తీసుకుంటారు, అద్దెకుంటారు. మేము అంత స్థాయికి ఎలా ఉండడం కాదు కాబట్టి మేమేదో కట్ట మీద 2,000, 3,000 లేకపోతే ఒక 5,000 అద్దె కట్టుకుని ఉంటాం. ఇప్పుడు ఇక్కడ కట్టేది 1 నెలకు అద్దె పోతుంది. మాకు ఇక్కడ మేము 2 నెలలు ఉండాలి. మా బతుకు తెరువు అనేది మాకు ఉంటుంది. ఈ దారి గురించి మేము ఎంత బాధపడుతున్నామో అది మాకు తెలుసు. ఏదో అంటారు ఒడ్డునున్నోడికి ఏం తెలుస్తుంది, ఊపిలో దిగినోడికి కదా అంటారు. అలా ఊపిలో ఉండిపోయాం ఇప్పుడు కూడా మేము. దీనివల్ల ఏంటంటే మేము చాలా వరకు కూడా ఎవరి నోటేమటిన్నా కూడా 100కి 70% మంది రోడ్డు గురిండే పాటుపడేవాళ్ళు ఉన్నారండి. అది అనేది మాకు చాలా ఉపయోగకరమని మేము అనుకుంటున్నాం. మాకు టైం సేవ్ అయితే మేము గబుక్కున్న పిల్లల స్కూళ్ళకి కానీ, మేము పనులకు కానీ, లేకపోతే ఇతర దేనికన్నా కానీ మధ్యలో వచ్చిన వాటి గురించి ఎందుకండి ఈ గొడవలు. మేము ఫస్ట్ నుండి ఉన్నాం, ఫస్ట్ నుండి ఇక్కడ ఏం లేదు. ఇది ఒకప్పుడు రామవరప్పాడు చిన్న వంతుల దగ్గర ఇది మార్కెట్. ఈ మార్కెట్లో 95లో కూడా కాదు, 95లో నాకు పెళ్ళి అయింది. అంత క్రితం 4 సంవత్సరాల క్రితం 88లో ఇక్కడ 91లో ఇక్కడ మార్కెట్ ఇచ్చారండి. ఇదంతా ఇది మార్కెట్ ఉన్నప్పుడు అక్కడ మాది కొట్టుండేది షాపు. అంత క్రితం గత ప్రభుత్వంలో ఏం చేశారంటే ఇక్కడ మీకేంటమ్మా మీకు జీవనోపాధి తీసేస్తున్నాము, మీకు ఇల్లు ఇస్తామన్నారు. ఎందుకని ఎంతో గుడిసె అనేది ఉంది. మనం ఇంకో దగ్గరికి వెళ్ళి పని చేసే అంత స్థాయి కాదు మా అమ్మది, మా నాన్న వయసు పెరిగిపోయింది. మేము అనేది ఏంటంటే మాకు ఎక్కడన్నా ఉపాధి చూపించండి అని అడిగితే ఇంత క్రితం ప్రభుత్వంలో వంశీ గారు ఏం చెప్పారంటే మీకు ఎక్కడన్నా ఎందుకమ్మా ఇక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర స్థలం ఉంది, మీ అందరికీ షాపులు కట్టిస్తామని చెప్పారు. అది అన్నది జరగలేదు. జరగకపోయినా పోనీ ఎక్కడో వచ్చాట బతుకు తెరుగు తప్పదు కాబట్టి మేము ఎక్కడో వచ్చాట ఓ బండి పెట్టుకొని బతుకుతున్నాం. ఇప్పుడు ఇదన్నది షాపులు ఇళ్ళు 30 సంవత్సరాలు నివసించిన వాళ్ళు ఇక్కడ అవి తీసేశారు. ఈ మధ్యలో వాటికేమో గొడవలు పడతాం, ఇదవుతాం,
వేసేవాడిని కూడా ఒక దారి చూపించేవన్నా దారి కూడా లేకుండా చేస్తున్నారు. ఈ రోజుల్లో ఎవరికి ఉపయోగకరమండి? మా నోటికాడ కూడు పోయింది, మాకు ఉపయోగకరమూ లేదు. ఇప్పుడైతే మాకు బతుకు తెరివి, మా కడుపు కూడు దొరికి వేరే ఏరియాకి తరలించి అక్కడ నివాసం ఏర్పాటు చేశారు. తర్వాత దీన్ని సర్వీస్ రోడ్డుగా ఉంది. 2019 తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ సర్వీస్ రోడ్ని నిరూపంగా చేసేసి సర్వీస్ రోడ్ని రకరకాలకి ముక్కలుగా చేసి కొన్ని ఆక్రమణకు గురైంది. ఈ ఆక్రమణకు గురైనప్పుడు 2023-24లో ఎన్డీఏ తాలూకా అభ్యర్థులైన వల్లనేని బాలశౌరి గారు, యార్లగడ్డ వెంకటరావు గారు ఇద్దరు కలిసి ఈ సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేస్తామని ఈ ఇటువైపు ఉన్న కాలువ అవతల వైపు ఉన్న దాదాపు 20 నుంచి 30 వేల మంది జనాలకి ఎన్డీఏ తరఫున మా అభ్యర్థి వెంకటరావు గారు హామీ ఇచ్చారు. అప్పుడు లోకల్ జనం దీని గురించి ఇక్కడ కొన్ని చిన్న దేవస్థానాలకి హామీ ఇచ్చారమ్మా. ఆ దేవస్థానాల వాళ్ళకి సర్దుబాటు చేసి అన్ని ఒక తాడు మీద తీసుకొచ్చి గ్రామ ప్రజలందరినీ ఒక సర్వీస్ రోడ్డు అనేది మాకు కల్పించి గ్రామంలో ఉన్న ప్రజలందరికీ మంచి అభిప్రాయంతో మాకు ఇచ్చినందుకు ప్రత్యేకమైన ఎన్డీఏ తరఫున మా వెంకటరావు గారికి, బాలశౌరి గారికి కృతజ్ఞతలమ్మ. గ్రామ ప్రజలు కృతజ్ఞతలు జరుగుతున్నారమ్మా. ఇటువంటి ఈ రోడ్డు కలెక్షన్ కోడ్ తర్వాత దీన్ని సర్వీస్ రోడ్డు ఏర్పాటు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలోని శ్రీ మరిడిమాంబ అమ్మవారి పండుగ మహోత్సవాన్ని బొట్టవానిపాలెం గ్రామస్తులు భక్తి శ్రద్దలతో ఆనందోత్సాహాలతో ఘనంగా నిర్వహించారు. ఈ పండుగను పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు, అన్నదానం వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి శోభాయాత్ర గ్రామమంతా ప్రదక్షిణం చేసి భక్తుల కీర్తనలతో గంభీరంగా సాగింది. ప్రత్యేకంగా అలంకరించిన అమ్మవారి విగ్రహం భక్తులను అలరించింది. ఈ సందర్భంగా గ్రామ కమిటీ మెంబర్లు మాట్లాడారు. నమస్తే, A1 TV రామకృష్ణ. ఈరోజు అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో బొట్టవానిపాలెం గ్రామంలో శ్రీ మరిడిమాంబ తల్లి పండుగ మహోత్సవం సందర్భంగా భక్తులందరూ రద్దీగా మారారు. అలాగే ఇక్కడ పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. సాయంత్రం ఇప్పుడైతే భారీగా అన్న సమాధానం కార్యక్రమం చేపట్టారు. సాయంత్రం భారీగా మందుగుడు సామాను కూడా మనకి దొడ్డు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అన్నసంతరణ జరిగింది. అలాగే ఉన్న ఉత్సవ కమిటీ ఆలయ నెంబర్ అందరూ కూడా ప్రతి దాంట్లో పాల్గొని అందరూ డొనేషన్ తో ఈ యొక్క పండుగని జయప్రదం చేస్తున్నారు. మరిడిమాంబ అమ్మవారు చాలా ప్రసిద్ధైంది. మా పెద్దల కాంచి ఈ గుడి 1967లో కట్టారు. అప్పటి నుంచి కూడా చాలా ఘనంగా పండుగ ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా చాలా అంగరంగ వైభవంగా అమ్మవారి పండుగ చేస్తాం. ఈ అమ్మవారు కూడా ఎవరో వచ్చిన భక్తులు వాళ్ళకి కోరికలు మాత్రం కంపల్సరీ అనుకున్నది కంపల్సరీ తీరుతుంది. ఎందుకంటే కరోనా టైంలో ఎన్నో ఇబ్బందులు ఎన్ని జరిగినా మా గ్రామాల్లో మాత్రం ఎక్కడా కూడా ఏ ఇబ్బంది లేకుండా ఆ తల్లి ఎల్లవెల్లా చూసింది. అందుచేత ఈ అమ్మవారు ఎప్పుడూ మా గ్రామాలన్నీ ఎల్లవెల్లా బాగా కొలుస్తున్నాం. అందుచేత ఈ అమ్మవారిని చుట్టుపక్కల గ్రామాలు పైనుంచి గాజుబాక చుట్టుపక్కల గ్రామాలు కూడా వచ్చి భక్తులు ఈ అమ్మవారిని దర్శించుకుంటారు. అలాగే ఈరోజు ఇక్కడ అన్నప్రసాదం నిరుడు కూడా మన చిట్టుబోని నివాసం అనే ఆయనతో అన్నప్రసాదం నిరూపెట్టారు. ఈ రోజు కూడా దొడ్డి సీను, వృత్తల అప్పారావు గారు వాళ్ళిద్దరూ ఆర్థిక సాయంతో అన్నప్రసాదం పెట్టడం జరిగింది. అలాగే మిగతా కార్యక్రమాలు కూడా సెంట్రింగ్ డ్యాన్స్ బే డ్యాన్స్, అలాగే గ్రామం తరపుని సాంఘిక నాటకం, ఇలా కార్యక్రమాలన్నీ కూడా తర్వాత సిరతలు కూడా సన్యాస గారి తాలూకా కుటుంబ తాలూకా వాళ్ళు సిరతలు పెట్టడం, అలాగే మోటార్ వానిపాలు వాళ్ళు ఏ సిరతలు వాళ్ళ ఆర్థిక ఊడిదేవని ఆవిడతో ఆర్థిక సాయంతో ఇలాగా ఎవరు తోచినట్టు వాళ్ళు ధన సాయంతో ఈ అమ్మవారిని అంగరంగ వైభవంగా చాలా. ఢిల్లీలో కువైట్ అంబాసిడర్ ను వైఎస్ఆర్సీపీ ఎంపీలు మేడ రఘునాథరెడ్డి, గురుమూర్తి కువైట్లో జరుగుతున్న దారుణాలను అంబాసిడర్ దృష్టికి తీసుకువచ్చారు. కువైట్ కు ఎక్కువగా రాయలసీమ జిల్లాల నుంచి వెళ్తున్నారని, అక్కడికి వెళ్లగానే పాస్పోర్ట్ తీసుకుని నిర్బంధించి పనులు చేయించుకుంటున్నారని తెలిపారు. సరైన భోజన వసతి, వైద్య సదుపాయాలు లేకుండా దుర్భర జీవితం గడపాల్సి వస్తుందన్నారు. ఒక పని పేరుతో తీసుకెళ్లి మరొక పని చేయిస్తున్నారని, ఇళ్లలో పనిచేస్తున్న వారిపై గృహహింస జరుగుతోందని, కువైట్ కు ఏపీ నుంచి నేరుగా విమాన సదుపాయం గురించి కూడా కేంద్రాన్ని కోరామన్నారు. రకరకాల మంది కువైట్ ప్రాంతానికి రకరకాల వర్క్స్ చేసుకోవడానికి ఎక్కువ మంది అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది రకరకాల సమస్యలతో. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు వారి యొక్క సమస్యల మీద
కువైట్ అంబాసిడర్ని అలాగే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ని సెక్రటరీకి లేఖలు రాసి కలిసి చర్చించమని చెప్పారు. గౌరవ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు పనిచేయడం జరిగింది. లెటర్లు రాయడం జరిగింది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారికి. మేము కోరేది ఏంటంటే అక్కడ పాస్పోర్ట్స్ తీసేసుకొని వాళ్ళని హింసకు గురి చేయడం, అలాగే సరైనటువంటి శాలరీస్ పే చేస్తామని ఏదైతే కాంట్రాక్ట్ పేర్కొంటారో అలాంటి కాంట్రాక్ట్కి అనుగుణంగా వాళ్ళకి శాలరీస్ పే చేయకపోవడం, అలాగే వాళ్ళకి ఇచ్చేటువంటి అకామిడేషన్స్ బాగా ఓవర్ క్రౌడెడ్గా ఉండడం, అదేవిధంగా అక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్స్కి హెల్త్ ఇష్యూస్ ఏదన్నా వస్తే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అలాగే ఒక పనిలో కుదుర్చుకుని ఇంకొక పనులు అసైన్ చేయడం, ఇట్లాంటి రకరకాలైనటువంటి ఇష్యూస్. అదేవిధంగా ఇళ్లలో పనిచేస్తున్నటువంటి మహిళల మీద డొమెస్టిక్ వైలెన్స్ కూడా ఎక్కువగా జరుగుతుంది. దీని మీద తక్షణం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు కేంద్ర మంత్రివర్యులు జయశంకర్ గారికి ఆల్రెడీ నిన్ననే రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే సెక్రటరీ గారికి ఇంటిమేట్ చేయడం జరిగింది. ఈరోజు కువైట్ అంబాసిడర్ అయినటువంటి మిషెల్ ముస్తఫా అలీ షమాలి ఆయన్ని కలిసి కోవూరులో మనీ ల్యాండర్స్ ఎక్కువైపోతున్నారని జనసేన కోవూరు నియోజకవర్గ కేర్ టేకర్ చప్పడి శ్రీనివాసులరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100కు నెలకు 50 రూపాయల వడ్డీలు తీసుకుంటూ వాళ్లు కట్టలేని స్థితిలో ఉన్నా కూడా గుమ్మల దిబ్బకు చెందిన కొంతమంది వ్యక్తులు దౌర్జన్యంగా వాళ్ల వస్తువులు లాక్కుంటున్నారని తెలిపారు. గ్రామంలోని కొంతమంది బాధితులు తెలిపారని అన్నారు. ఈ విషయంపై కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్కు బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరినట్లు తెలిపారు. పెద్ద సమస్యగా మారి చాలా చోట్ల కట్టలేక సూసైడ్లు చేసుకుంటూ కొన్ని జరుగుతున్నాయి. అదేవిధంగా ఒక 10 మంది కోవూరు కాన్స్టిట్యున్సీ కోవూరు నియోజకవర్గంలో గుమ్మలదిబ్బ గ్రామంలో ఒక 10 మంది ఏర్పడి గిరిజనులకి అక్కడున్న ప్రజలు గిరిజన పేద ప్రజలకి వాళ్ళ అవసరాల నిమిత్తం 10,000, 20,000, 30,000 తీసుకుంటూ చేబుదులు తీసుకొని ఎంతో కొంత ఇస్తున్నప్పుడు వాళ్ళు కట్టలేని స్థితిలో ఉన్నా కూడా వాళ్ళని పీడించి 40 రూపాయలు, 50 రూపాయలు, 60 రూపాయలు వడ్డీలు తీసుకుంటూ మేము కట్టలేము అంటే ఈ వాళ్ళ వస్తువులు వాళ్ళకి ఏముంటే అవి పెరుక్కుంటూ లాక్కుంటూ కొట్ల దౌర్జన్యం జరిగిందని చెప్పి ఈరోజు ఉమ్మలదిబ్బ గ్రామ కొంతమంది బాధితులు ప్రజలు మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి స్టేషన్కి వచ్చి ఈరోజు ఎస్ఐ గారికి సిఐ గారికి వినతపత్రం ఇచ్చాము. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఏ పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు, ఎవరికి అన్యాయం జరగకూడదు అని చెప్పి గట్టిగా నిలబడున్నారు మన ప్రశాంత్ రెడ్డి, మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే గారు. ఆమె అడుగుజాడల్లో ఆమె మాటల్లో ఎవరికి ఇబ్బంది జరగకూడదని నడుస్తున్నాము. కాబట్టి దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. మరొకటి, ఇలాంటి బాధితులకి ఎల్లప్పుడూ కూడా మా జనసేన పార్టీ తోడుగా నిలబడుతుంది. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఇబ్బంది పడకూడదు, నిత్యావసరాలకు కావచ్చు, ఎదురు దాడులు కావచ్చు, ఇబ్బంది పడకూడదు అని చెప్పి గట్టిగా నిలబడున్నారు. 5 సంవత్సరాల అరాచక పాలన నుంచి బయటపడి ఇప్పుడు కూడా మళ్ళీ అదే అరాచకం జరుగుతుందంటే ఖచ్చితంగా దీన్ని మేము సహించము, ఒప్పుకోము. కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తాం. మనీ లాండరింగ్ అనేది చాలా సమస్య అయిపోయింది. ఎస్ఐ గారికి కూడా చెప్పాము. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఎంఈఓ కార్యాలయానికి పట్టపగలు తాళాలు వేస్తున్నాయి. పనివేళలో ఒక్కరు కూడా లేకపోవడం, తాళాలు వేసి కార్యాలయ సిబ్బంది బయటకు వెళ్లారు. కంప్యూటర్తో పాటు విలువైన కార్యాలయ సామాగ్రి ఉన్న గది కిటికీ తలుపులు తెరిచి ఉన్నాయి. తాళాలు వేసి పత్తా లేకుండా సిబ్బంది నిర్లక్ష్యంపై పలు విమర్శలు వెలువెత్తుతున్నాయి.
సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు తెప్పోత్సవం సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని నూతనంగా ఏర్పాటు చేసిన కోనేరు సంరక్షణను ప్రధాన అర్చకులు శ్రీనివాస కిరణ్ రంగాచార్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ రాత్రి 7 గంటలకు జరిగే తెప్పోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. ధన మాన ప్రాణాలను రక్షించాల్సిన వాడే చీరపురుగుల్లా తయారయ్యారని, నాయకుడు మంచోడైతే సమాజానికి మంచి జరుగుతుందని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్ద మహానుభావులు పుట్టిన నేలపై ఈ వల్లభనేని వంశీ పుట్టి నేలను అపవిత్రం చేశారన్నారు. గత 10 ఏళ్లుగా గన్నవరంలోని మట్టిని అక్రమంగా తరలించారని, టీడీపీ ప్రభుత్వం గన్నవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తే వంశీ దాన్ని దుర్వినియోగం చేశారన్నారు. తనపై అనేక నిరాధార నిందలు మోపారని, గన్నవరంలో 400 మంది వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టించినా అన్ని గాలి కొదిలేసి వంశీని జగన్ పార్టీలోకి తీసుకున్నాడన్నారు. బాధితులకు అండగా నిలబడమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. రాజకీయాలకు అతీతంగా పార్టీలతో సంబంధం లేకుండా బాధితులకు అండగా నిలబడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. చిన్నబండపల్లికి చెందిన లక్ష్మి అనారోగ్య కారణంతో ఇబ్బంది పడుతుందని తెలిసి ఆమెకు ఆపరేషన్ నిమిత్తం సీఎంఆర్ఎఫ్ నిధికి వినతి పత్రం పంపించగా ఆమెకు చెక్కు అందించామని, చిన్నగోలుకు చెందిన పావని చికిత్స కోసం సీఎంఆర్ఎఫ్ మంజూరు చేయడం జరిగిందన్నారు.
హైదరాబాద్ మాసప్ ట్యాంక్లోని మహావీర్ హాస్పిటల్లో 18వ బ్యాచ్ జీఎన్ఎం విద్యార్థి దీపాలంకరణ క్యాంపింగ్ వేడుక 14వ బ్యాచ్ వీడ్కోలు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహావీర్ హాస్పిటల్ పరిశోధనా కేంద్రం చైర్మన్ మహేంద్ర రాంకా, అతిథి సునీల్ పహాడే జైన్, సుశీల్ కుమార్ సంచేటి, పరేష్ షా, డాక్టర్ ఘీసులాల్ జైన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఏంజల్ బెత్షెబా, బ్లెస్సీ, శ్రవంతి 2024-25 విద్యా సంవత్సరానికి 30 సీట్లు భర్తీ చేస్తామన్నారు. Give me peace in my heart, I pray. Give me whatever it is, declare us and misuse us, and will not take or unknowingly administrate any harmful work. I will do all in my power to maintain and elevate the standard of my profession, and will hold in confidence all professional matters. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ MNTV న్యూస్.